कैसे फील हो रहा है मैं गंगा में राफ्टिंग? एकदम मस्त है, मजा आ रहा है? मजा। यस, डर के आगे वेरी गुड। गंगा मैया की डोंट पैनिक, रिलैक्स कुछ नहीं होगा आपको, जाओ मैम, कुछ नहीं होगा, रिलैक्स। जैकेट पकड़ो, जैकेट है ना आपके पास? संभाल के पकड़ लो। वेरी गुड। ओ भाई ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్లో 6 కిలోమీటర్స్ వాటర్లోనే ఉన్నా. మస్తు అనిపించింది, మజానే మజా. ఖచ్చితంగా ట్రై చేయాలబ్బా రాఫ్టింగ్. రిషికేష్లో మస్ట్ ట్రై. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. కరెంట్లీ మనం అయితే శ్రీనగర్లో ఉన్నాము. మంచి వ్యూ అవుతుంది. ఫస్ట్ వ్యూ చూపిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం చుట్టూ కొండలే, మధ్యలో ఒక చిన్న విలేజ్. విలేజ్ అని కాదు కానీ టౌన్ అనుకోండి. ఓకే, అక్కడ ఒక ఇల్లుని చూడు, వాడెవడో నాలాంటి వాడే, చూపిస్తా. ఒక్కడే కట్టుకున్నాడు. ఆడొకడు, ఇగో ఇటు సైడ్ ఒకటి ఉంది, ఆడొకటి. జనాలకు ఈ సిటీ లైఫ్ కి, ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు వాళ్ళు. నిన్న అయితే పెద్ద స్టంట్ అబ్బా, అసలు అయితే వణికిపోయింది ఏడుగాడికి. ఎందుకంటే లక్కీగా మెకానిక్ దొరకపోయి ఉంటే మేమైతే ఆడనే ఉండేటోళ్ళము పొద్దున వరకు. వెహికల్ ఇచ్చిపెట్టి ఎటు పోలేము, ఎందుకంటే అదంతా ల్యాండ్ స్లైడ్ ఏరియా. మళ్ళీ అందరు వర్కర్స్ ఉంటారు, మీకు తెలుసుగా ఎట్లుంటుందో, దొంగలు అన్నీ కథ ఉంటుంది. పొద్దున్నే లేచినాము, రెడీ అయిపోయినాం. ఈ రోజు అయితే మనం ఫస్ట్ రిషికేష్ వెళ్తాం. రిషికేష్ కవర్ చేసుకొని అక్కడ నుంచి హరిద్వార్కి వెళ్తాం. ఓకే, ఇంకా అక్కడ నుంచి ఏంది ప్లాన్ అనేది చూద్దాం. యాక్చువల్గా కేదార్నాథ్ ఈ రోజు ఓపెన్ అవుతుంది, తెలుసుగా 10th ఈ రోజే అటే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఫుల్ జనాలు, ఇప్పుడు పోతే పక్క స్ట్రక్ అయిపోతా. ఇంకా ఏది కొనసాగదు, బ్లాగ్స్ కొనసాగదు, అలా ఇంకా నరకమే అనుకోండి. అందుకే ఏమనుకుంటా అంటే ఫస్ట్ కింద పాటు మొత్తం కవర్ చేసుకొని తర్వాత మెల్లగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పైన, అవి కవర్ చేసుకొని తర్వాత హిమాచల్ ప్రదేశ్కి ఎంటర్ అవుదామని అనుకుంటున్నా. ఇదన్నమాట ప్లాన్. చలో మొత్తం ప్యాకప్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ కొడితే రిషికేష్ వస్తుంది. అక్కడ నుంచి హరిద్వార్ ఎంతలో నాకు తెలియదు, చూడాలి. చలో మరి వెళ్ళిపోదాం. కిందికైతే వచ్చేసినాము. జిప్పి హాయ్ బోలో. అరుణ పే చేస్తున్నాడు. వ్యాన్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఉండే లాస్ట్ నైట్. మళ్ళీ దరిద్రం ఏంటంటే రైట్ టైర్లో గాలి తక్కువ ఉండే. అబ్బో, తక్కువ అయిపోయింది కదా, ఫస్ట్ గాలి కొట్టియాలి చూడు. చలో బయలుదేరదాం ఇక. కరెంట్లీ మనము శ్రీనగర్ టు రిషికేష్ వెళ్ళే రూట్లు ఉన్నాం కదా. పిచ్చి పిచ్చి బండ్ల అబ్బా, అసలు కేదార్నాథ్ ఈరోజు ఓపెన్ కదా, May 10th. మొత్తం బస్సులు, లారీలు, పాదయాత్రలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మనమేమో వెరైటీగా రివర్స్ పోతున్నాం. చెప్పినా కదా, ఇప్పుడు పోతే బయటికి వెళ్ళలేము, స్ట్రక్ అయిపోతాం ఓ 10 days అటే. ఎందుకంటే మేము వచ్చే రూట్లోనే శ్రీనగర్ నుంచి రుద్రప్రయాగ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్. ఆ రుద్రప్రయాగ్ నుంచి లెఫ్ట్ పోతే కేదార్నాథ్, ఇప్పుడు మేము వచ్చే రూట్లో వస్తే రిషికేష్, హరిద్వార్ ఇవి. అది ఇంకెంత ఒక 50 కిలోమీటర్స్ కొట్టేసినాం, ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. సర్లే చల్లగా ఏమైనా తాదామని ఆపినాం. ఇక్కడ పప్పులు ఎలా సెల్ చేస్తారో చూపిస్తా. పహాడీ దాల్ అంటారు ఇవేవైతున్నాయో, పహాడీ దాల్ అంటారు. భయ్యా ये क्या है पूरा, थोड़ा एक्सप्लेन करो. दाल है, पहाड़ी दाल सब है, అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు ఉన్నాయి, పికిల్స్ కూడా ఉన్నాయి. గాయ్స్, ఫైనల్ గా రిషికేష్ రీచ్ అయిపోయినాము. ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఉంది. ఆ 3-4 కిలోమీటర్స్ ముందు నుంచే రివర్ రాఫ్టింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. అసలు మామూలుగా లేదనుకోండి, మొత్తం అన్ని జీపుల పైన ఆ రాఫ్టింగ్ బోట్ పెట్టుకొని పోతూనే ఉన్నారు. రోడ్ గోపురం ఆన్ చేస్తా చూడండి, ఎట్లా కట్టుకుని పోతున్నారు.
గాయస్ మేమైతే రివర్ రాఫ్టింగ్ చేయడానికి బయలుదేరినాం. నేను బాబీ ఇద్దరం వెళ్తున్నాం. అర్ణన్ వస్తలేడు, ఎందుకంటే పాపలను ఎత్తుకోవాలి కదా. అర్ణన్ ఇప్పటికే 3 సార్లు వేసిందంట, అందుకే డ్రాపు. ఇక్కడ అవుతున్నాడు, పార్కింగ్ ఆడుతుందా, ఆడ పెట్టేసి ఉండే. చలో వెళ్దాం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఐ విల్ ట్రై టు గెట్ బెస్ట్ షాట్స్. లెట్స్ గో. వాళ్ళైతే వాళ్ళ ఓన్ వెహికల్లో తీసుకుపోతారు రివర్ రాఫ్టింగ్ చేసే ప్లేస్కి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 kilometers, ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా తెలియదు. 9 kilometers రివర్ రాఫ్టింగ్ చేసుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి ఇదే వెహికల్ ఎక్కించుకొచ్చి ఇదే పాయింట్ కాడ డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి వదిలేస్తారు అన్నమాట. చూద్దాం ఎలా చేస్తారు అనేది. వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి. మనం వచ్చేదారులు ఏంటంటే మొత్తం మురికి ఉండే. రిషికేష్ దగ్గర అయితే ప్యూర్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అక్కడ పోయినాక చూపిస్తా వాటర్ ఎట్లుంటుంది, ఎలా చేస్తారు ఏందనేది రివర్ రాఫ్టింగ్. మొత్తానికి రీచ్ అయిపోయినాం. 12 kilometers అంట తెలుసా, 12 kilometers రాఫ్టింగ్. అమ్మ బాబోయ్ అద్దూర్స్. రాఫ్ట్ తీస్తున్నాడు, చూపిస్తా. వైట్ రాఫ్ట్ ఇదే పెద్ద రాఫ్ట్. అండ్ మీకు తెలుసు కదా, స్టిక్స్ పెడల్స్ చేసుకుంటూ పోవాలి. ఇక ఎంత పెద్దగా ఉంది చూడండి. వాటర్ చూపించాలా, ఫస్ట్ దీన్ని చూపిద్దాం ఎట్లా తీస్తారో. లైవ్ జాకెట్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఏమేమి ఇస్తారో చూడండి. హెల్మెట్స్, జాకెట్స్. इसमें क्या है भैया? ये नेट बैग है, ये नेट बैग. अच्छा. चलो गाइस, మేమైతే రెడీ అయిపోయినాం, బాబీ నేను. బాబీ कैसा फीलिंग? एक्साइटमेंट हो रहा है, डर भी लग रहा है. क्या होगा? ఇది లొకేషన్, వాటర్ లొకేషన్. వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మేమే లైవ్లో ఫస్ట్ టైం రివర్ రాఫ్టింగ్ చేస్తున్నా, చూడాలి. ఇట్లున్నాయి రాళ్ళు కిందికి దిగడానికి. నేనైతే ఫోన్ పట్టుకోబోతున్నా, మళ్ళీ ఫోన్ రివర్స్ వస్తుందో రాదో కూడా అర్థమవుతలేదు. ఇంకా చైలా ఇన్స్టా 360 ఉంది, ఫోన్ యూజ్ చేయ మ్యాక్సిమం. ఇన్స్టా 360 షార్ట్స్ చూపిస్తా. చొప్పలు ఈడ పడేసిరేంద్ర. ఓకే, ఇది ఇలా పోంది ఆయన రాఫ్ట్. హలో ఆజా. అమ్మ వచ్చేసినాం మొత్తానికి. వీళ్ళుడు స్నానం చేస్తాను రీడ. వాళ్ళే మా టీము, మేమందరం ఒక టీం అన్నమాట. మా రాఫ్ట్ కూడా పట్టుకొస్తారు వైట్ కలర్ది రాఫ్ట్. చూడాలి ఎలా జరుగుతుంది ఏందని. వీళ్ళు వేరే టీం. వచ్చేసింది రాఫ్ట్. నీళ్ళు ఎత్తేస్తారు ఇప్పుడు దాన్ని, వన్ సైడ్ పడేస్తారు కావచ్చు. జస్ట్ మిస్ పోరం తలకే వాళ్ళు. आप आगे आएंगे, आगे जाएंगे. तो ये आगे आप उनके पीछे बैठिए. यहाँ पर इधर साइड मैडम आप आ जाओ. फ्रंट में अच्छा पैडलर है, आप सर यहाँ पर पीछे बैठो सीधा. इसको बंद कर दो अभी. बंद करेगा. हेलो गाइस, कैसे फील हो रहा है मैं गंगा में राफ्टिंग? एकदम मस्त है, मजा आ रहा है. मजा. यस, डर के आगे जीत है. वेरी गुड. गंगा मैया की हिप 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 हिप. हेलो गाइस, इधर देखो, मजा आ रहा है. वेरी गुड. हेलो गाइस, एंजॉय. गुड. Don't panic. Relax. कुछ नहीं होगा आपको. जाओ मैम, रिलैक्स. जैकेट पकड़ो, जैकेट है ना आपके पास?
हेलो दोस्त एंजॉय दूर जाना इसको पकड़ो जाओ तो जाओ सर आप भी एंजॉय एक मिनट सर हेलो मैम मजा आ रहा है ना गुड रिलैक्स 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 चले चले गुड इधर देखो वीडियो पकड़ लीजिए नहीं नहीं मेरे पास है देखो देखो संभाल के पकड़ लो वेरी गुड forward forward రోడ్ కూడా మాత్రం భయపడుతుంది గాయస్ మస్తు అంట మస్తు అనుకోండి గాయస్ నా రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలా మామూలుగా లేదబ్బా ఐ మీన్ ఆ రాఫ్ట్లో ఉన్న ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఒక ఎత్తు అయితే నేను ఒక్కరిని ఒక ఎత్తు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు వాటర్లో దిగడానికి నేను ఆ పెద్ద రోప్ ఉంది కదా పట్టుకొని దిగేసి మంచి హ్యాపీగా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్లో 6 కిలోమీటర్స్ వాటర్లోనే ఉన్నా మస్తు అనిపించింది మజానే మజా ఖచ్చితంగా ట్రై చేయాలబ్బా రాఫ్టింగ్ రిషికేశ్లో మస్ట్ ట్రై శివనూరి అనే దగ్గర మెయిన్ పాయింట్ ఉంది అక్కడ ట్రై చేయండి వేవ్స్ అయితే మరి అంత హైగా లేవు బట్ మజా అయితే పక్కా వస్తుంది ఒక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఆరతికి అయితే వెళ్ళాలి నేను చూపిస్తా తీసుకుపోతారు అట్లా ర్యాప్ చేసుకొని తీసుకుపోతారు జనాలు ఇంకో వ్యాన్లో వస్తారు నేను నార్మల్గా అయితే అక్కడ ఉంది ఇంకోటి అలా ఉంటుంది అన్నమాట ఇది వెళ్తున్నా చూడు ఇప్పుడు ఇది వెళ్తుంది రాఫ్టింగ్కి నేను చెప్తున్నా ఎస్ ఇప్పుడైతే గంగా హారతి ఇస్తారు మస్ట్ విజిట్ ఇక్కడ చలో తినేసి ఆ గిన్నెలని కడుక్కొని అక్కడనే అన్ని ప్యాక్ చేసుకొని మేమైతే గంగా హారతికి పోతాం రేపటి ప్లాన్స్ ఏంటంటే రేపైతే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము సో రేపటి వ్లాగ్స్ ఇంకా మజానే మజా హోప్ వ్లాగ్స్ మంచిగా ఉన్నాయి అని అనుకుంటున్నా డూ కామెంట్ నచ్చితే అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది ఒక 3 to 4 days తర్వాత రివీల్ చేస్తా ఏందనేది ఇప్పుడు కాదు గాయస్ మంచిగా లంచ్ అనాలో డిన్నర్ అనాలో తెలియదు బట్ ఏదో ఒకటి చేసి బయలుదేరినాము ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ వచ్చేసరికి 5 అయింది 5 గంటలకు తిన్నాము అర్ణన్న పుణ్యాన కరెక్ట్ టైం కల్లా ఉండి తిన్నాము లేకపోతే కడుపులో ఎలుకలు కాదు డైనోసార్లు పరిగెత్తేటి ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్రోల్ అయిపోయింది చెప్పిన పెట్రోల్ బాధలు ఇప్పటి స్టార్ట్ పర్లేదు మైలేజ్ 15 ఇస్తుంది నాట్ దట్ బ్యాడ్ అంటే ఒక లీటర్ పైన 15 అనుకో సౌండ్ ఏంద్రయ్యా ఫ్యాన్ సౌండ్ ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకొని తర్వాత గంగా హారతికి అయితే వెళ్తున్నాం హారతి చూసుకొని మంచి లొకేషన్ చూసుకొని క్యాంపింగ్ చేయాలా గాయస్ మొత్తానికి అయితే హారతి ఇచ్చే పాయింట్ దగ్గరికి వచ్చినాము చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకొద్ది అంటే ఒక 2 hours తర్వాత ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా జాగ ఉండదు
ఎందుకంటే ఈరోజు సాటర్డే ఫుల్ రష్ అండ్ ఇది ఫేమస్ ప్లేస్ ఆరతి. లైక్ కేదార్నాథ్లో ఏ ఆరతి అయితే ఇస్తారో సేమ్ అదే అంట, ఒకరు చెప్పినారు. చూపిస్తా ప్లేస్ చూడండి. శివుడి బొమ్మ, ఇది ఎంట్రన్స్, ఆరతికి ఎంట్రన్స్. వన్ ఇండియా ఫ్లాగ్ ఎంటర్ అవుట్ తోటే. ఓకే, అదే ఆరతి ప్లేస్ కనిపిస్తుందా, రాసింది కదా ఆరతి ప్లేస్. చూపిస్తా. వాటర్లో మనం తడవచ్చు, స్నానం కూడా చేయొచ్చు, ఎవరేమన్నారు. వెళ్ళాం అక్కడికి. ఇక్కడ అయితే హెవీ షాపింగ్ చేస్తున్నారు. అసలు పార్కింగ్ ఏరియా అప్పుడే ఫుల్ అయిపోయింది అండ్ వెహికల్స్ అన్ని క్లోజ్ చేసిరు. నేను వెళ్ళానైతే రోడ్డు మీద పార్క్ చేసాను, ఎందుకంటే వన్స్ ఆరతి అయిపోయినాక ఇక్కడ నుంచి అడిగేయడానికి కూడా స్పేస్ ఉండదు, అందుకే ఇంకా రిస్క్ చేయాలనుకోలేదు. చలో ఆరతి ప్లేస్ అయితే చూపిస్తా. డే టైం చూడొచ్చు అండ్ నైట్ టైం కూడా చూడొచ్చు, అయిపోతుంది. ప్రజెంట్ అయితే మొత్తం క్లోజ్ చేసి అండ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఆరతికి. ఇదే ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరు భజన అవన్నీ చేస్తారు అండ్ ఆ స్టాండ్స్ ఏవైతున్నాయో వాటిపైన నిలబడి ఆరతి అయితే ఇస్తారు. పద వాటర్లోకి అయితే వెళ్ళి కాళ్ళు అడుక్కొని వచ్చేద్దాం. మధ్యలో ఒక ఐలాండ్ టైప్ చేసినారు, మిగతా అంత అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వాటర్, రెండు సైడ్లు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. लाइव नहीं, वीडियो शूट कर रहा, बाद में एडिट करता. స్నానం చేస్తున్నారు చూడండి. గైస్ ఆరతి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఉంది. ఒకటి ఏంటంటే మనీ పే చేసి ఫస్టే పూజారి దగ్గర పూజ చేయించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా కూర్చొని చూడవచ్చు. పైన కూర్చున్నారు కదా 3 స్టెప్స్ పైన, వాళ్ళందరూ నార్మల్గా కూర్చొని పూజ అంటే ఆరతి చూద్దామని వచ్చిన వాళ్ళు. కింద 3 స్టెప్స్ ఏదైతుందో వాళ్ళందరూ పూజ చేయించుకుంటున్నారు. కనిపిస్తుందా? ఇక్కడ ముంగడ కూర్చున్న వాళ్ళందరూ పూజ చేయించుకుంటున్నారు. అండ్ అరుణాన్న కూడా టికెట్ తీసుకున్నాడు. ఎంత అయిందన్న? టికెట్ తీసుకున్న వాళ్ళది ఏంటంటే మన గోత్రనామాలతో పూజ చేస్తారు. అది మిగతా వాళ్ళందరూ జస్ట్ ఆరతి చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన పేరు మీద గంగమ్మ తల్లికి ఆరతి. అది భవంతిమానో మర్యాదేరి కథాయుర్గంతో అతిథి ధోరధిధాచురిగా గాయ్స్ ఫైనల్గా అయితే హరిద్వార్ రీచ్ అయిపోయినాం. మామూలు రష్ కాదబ్బా అసలు. ఈరోజు వీకెండ్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే కేదార్నాథ్ ఓపెన్ అయింది. ఫుల్ అంటే ఫుల్ జనాలు. అసలు వ్లాగింగ్ కాదు కదా, ఫోన్ తీసి ఇలా పట్టుకోవడానికి కూడా జాగలేదు. అందుకే ఫాస్ట్గా వచ్చేసినాం, లేకపోతే వాళ్ళు ఇరుకపోతుండే. ట్రాఫిక్ అయితే 5 కిలోమీటర్స్ 1 అవర్ చూపిస్తుంది.
అసలు క్యాలిక్యులేషన్ ఎట్లా చేసినా కూడా అర్థం కాలేదు. అందుకే ఏంటంటే ఇంకా అయిపోవడంతో వెంటనే వచ్చేసినాం. భజన చేస్తున్నారు కదా అక్కడ ఉండకుండా వెంటనే వచ్చేసినాం. ఇంకా వీళ్ళు ఏంటంటే రేపు ఇక్కడ ఆరతి ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్తారు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో వెళ్ళాలి, బట్ ఏంటంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది కదా, ప్లాన్ చేంజ్ అయ్యి ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. లేకపోతే అప్పుడే అటు నుంచి అటే వెళ్ళిపోతుండే. ఇంకా సంహౌ ఇట్ హ్యాపెండ్. ఇంకా రేపు దర్శనం చేసుకున్నాక మేబీ రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి మార్నింగ్ వెళ్తారేమో చూద్దాం. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ సోలో ట్రావెలింగ్. నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే అందరు కేదార్నాథ్ అంటున్నారు. కేదార్నాథ్ ఇప్పుడు పోతే అటే ఇరుక్కపోతాం. స్టార్ట్ అయ్యి 1 డే అయింది, 10th రోజు ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కనుక అటు పోయి ఇరుక్కున్నా అనుకో ఇంకా బయటికి రావడానికి దగ్గర ఒక 10-15 డేస్ పడుతుంది. ఎందుకంటే కేదార్నాథ్ ఒకటే విజిట్ చేయం కదా, 4 ఉంటాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 కవర్ చేసుకునే రావాలి. అందుకు ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి 10 డేస్ తర్వాత కేదార్నాథ్కి అయితే బయలుదేరాం అనుకుంటున్నా. ఈ గ్యాప్లో ఏంటంటే డెహ్రాడూన్ ఉంది కదా, మనమైతే డెహ్రాడూన్కి వెళ్ళి మంచిగా ఒక నేచర్లో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అదన్నమాట. ఓకే చూద్దాం ఎప్పుడు ఏందనేది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా, ఓపిక లేదు, ఫుల్ హీనం అయిపోయింది ఆ ట్రాఫిక్లో. చలో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇన్స్టాగ్రామ్లో 250K అయితే కొట్టినాం. రియల్లీ థ్యాంక్ యూ. చలో బాయ్, గుడ్ నైట్.